అమ్మనపల్లి పంచాయతీ కార్యాలయం ఆవరణలో 23వ తేదీన గ్రామసభ జరిగింది. సభకు సర్పంచ్ రవీణ అధ్యక్షత వహించారు. ఈరోజు మనకి ఈ ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేయమని మన ప్రభుత్వం ఆదేశించి ఉన్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు సీసీ రోడ్లకి, ఉపాధి హామీ పథకం సంబంధించి, ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి, వెటనరీ సంబంధించి కొన్ని నిధులు విడుదల చేశారు. దానికి సంబంధించి మనము ఆ పనులు శాంక్షన్ చేసుకోవాలంటే ఇప్పుడు గ్రామ సభ తీర్మానం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన అమ్మనపల్లి గ్రామంలో ఈ క్యాటిల్ షెడ్స్ ఒక 9 పేర్లు వచ్చినాయి, 10 వచ్చినాయి. సీసీ రోడ్లకి 30 లక్షలు, డ్రైనేజ్కి ఒక 20 లక్షలు ఇవి శాంక్షన్ చేయించుకోవడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేశాము. ఈ గ్రామ సభలో అందరూ తీర్మానించారు. ఈ వర్క్ని మన గ్రామంలో అభివృద్ధి కోసము మనము ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో, ఎక్కడైతే డ్రైనేజీలు లేవో అక్కడ పనిచేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ కోళ్ళ పెంపకము, గొర్రెల మేక పెంపకము, గేదెల పెంపకం సంబంధించిన షెడ్లు కూడా మనకి ఈ గ్రామంలో ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ నిధులు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్ని ఖర్చు చేయడానికి ఈ గ్రామ సభ అవసరం. కాబట్టి ఈ గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాము. మండలంలో ఉన్న ఒకే రోజు, ఈ ఒక్కరోజే 23 పంచాయతీ గ్రామాలు జరుగుతున్నాయి. దాన్ని మన సెక్రటరీ గారి అధ్యక్షతన ఉపాధి హామీ పథకం సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్పి తీర్మానం తీసుకోవడం జరిగింది. పంచాయతీ ఈవో సలీం మాట్లాడుతూ, తేదీ 23/8/2024 అమ్మనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అమ్మనపల్లి సర్పంచ్ శ్రీ కుమారి బత్తుల రవీనా గారి అధ్యక్షతన గ్రామసభ ఎంజీఎన్ఆర్ఎస్ మీద గ్రామసభ నిర్వహించడం జరిగింది సార్. ఈ గ్రామసభలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులు, ప్రస్తుతం 2024-25 సంవత్సరంలో చేపట్టవలసిన పనులు గురించి చర్చించి తీర్మానించడం జరిగింది. పబ్లిక్ నుంచి ఏదైనా ఈ గ్రామసభలో పెట్టవలసిన పనులను సేకరించడం జరిగింది. వాటిని సేకరించి ఉన్నతాధికారుల దృష్టికి పంపించి శాంక్షన్ అయ్యేలాగా చూడగలరు. థ్యాంక్ యూ. అమ్మనపల్లి పశు వైద్యులు డాక్టర్ సురేఖ మాట్లాడుతూ, గ్రామ సభ, ఈ ప్రత్యేక గ్రామ సభలో మనము మినీ గోకులం అప్లికేషన్ తీసుకుంటామండి. దీనికి గాను 2 గేదెలు, 4 గేదెలు, 6 గేదెలు మినీ గోకులం షెడ్స్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 50 గొర్రెలు, 100 గొర్రెలకిను, ఇంకా కోళ్ళకు కూడా 100 కోళ్ళకు 200 కోళ్ళు కూడా షెడ్స్కి మనం ఈ గ్రామ సభలో అప్లై చేసుకొని గ్రామ తీర్మానం పెట్టుకొనేసి ఈ వర్క్స్ అనేవి ఎన్ఆర్జీఎస్ తరఫున గేదెలు అయితేనేమో 10% మనం పే చేసుకోవాల్సి వస్తుంది, 90% సబ్సిడీ. మన గొర్రెలను మిగతా వాటికైతే మాత్రము 70% సబ్సిడీ ఉంటుందండి. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సచివాలయం నంబర్ 2 అధికారి వాణి పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఓ విజయలక్ష్మి, పశువైద్య శాఖ జేడీ తనిఖీ చేశారు.